హాయ్ అందరికీ, వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు ఇడియప్పం చేసుకుందాం. ఇది ఇంతకు ముందు కూడా పెట్టానండి వీడియో. పిల్లలకు నచ్చింది, మళ్ళీ చేయమంటే మళ్ళీ చేస్తున్నాను. ఇక్కడ కొబ్బరి తీసుకున్నాను. కొబ్బరి కొంచెం గ్రేట్ చేసుకోవాలి. కొబ్బరిది పైన తొక్కు తీసేసానండి నేను. తెల్లగా వస్తుంది ఇలా అయితే. ఇది కొంచెం చూడండి, డెసికేటెడ్ కోకోనట్ లాగా వచ్చింది కదా. ఇక్కడ 2 కప్స్ బీపీని తీసుకున్నాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. 2 కప్స్ పిండికి 2 కప్స్ వాటర్ వేసుకోవాలండి. ఈ వాటర్ బాయిలింగ్కి పెట్టుకోవాలి. వాటర్ మట్టుకి రోలింగ్ బాయిల్ అవ్వాలి. నేను ఇంకా కొంచెం వాటర్ ఎక్కువ వేస్తున్నానండి, అవసరం పడుతుంది ఏమనండి. ఒకసారి పిండి మనకి ఎక్కువ వాటర్ పడుతుంది, కొంచెం తక్కువ వాటర్ పడుతుంది. అందుకని కరెక్ట్ పెట్టుకోవద్దు ఎప్పుడు. ఇదిగోండి, ఈ వాటర్ మంచిగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయ్యేటప్పుడు నేను కొంచెం సాల్ట్ను గీ వేసాను. మనం పిండిలో సాల్ట్ కలపలేదు కదా, వాటర్లోనే సాల్ట్ వేసాను. ఇదిగోండి, ఇలా కలుపుకోవాలి. వాటర్ బాయిల్ అవ్వాలి. ఇప్పుడు బాయిల్ అయిన వాటర్ మనం పిండిలో వేసుకోవాలి. ఇలా వేడి వాటర్ వేయాలండి. మొత్తం వాటర్ ఒకసారి వేయద్దు, కొంచెం వాటర్ ఉంచుకోవాలి. మనకి ఎంత పడుతుందో తెలియదు కదా. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి, 2 కప్స్ వాటర్ కరెక్ట్ సరిపోయిందండి నాకు. ఇదిగోండి, ఇలా మిక్స్ చేసుకున్నాక ఆవిరికి ఉడకాలండి పిండి. అందుకని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి, చల్లగా అయిందండి పిండి కొంచెం. ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేసుకుందాం. ఇక్కడ అవసరమైతే కొంచెం వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవచ్చు. అసలు అవసరం పడదండి. 2 కప్స్ అయితే కరెక్ట్ సరిపోతుంది. ఇదిగోండి, పిండి ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిని మౌల్డ్లో వేసుకోవాలి. ఇలా సన్నగా ఉండే మౌల్డే తీసుకోవాలండి. ఇప్పుడు ఈ మౌల్డ్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని పిండి మొత్తం మౌల్డ్లో వేసుకుందాం. ఎందుకంటే ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకుని ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్న ముందు మనం ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్నాక ప్లేట్లో ప్రెస్ చేసుకోవాలి. నేను ఇక్కడ ప్లేట్లో కూడా ప్రెస్ చేశానండి, ఇంకా ఇడ్లీ మౌల్డ్లో కూడా ప్రెస్ చేశాను. మీకు ఎలా కావాలంటే అలా ప్రెస్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇప్పుడు ఇది కడాయిలో కూడా స్టీమ్ చేసుకోవచ్చు. నేను ఇడ్లీ స్టీమర్లో స్టీమ్ చేసుకుంటున్నానండి. ఇదిగోండి, పైన కోకోనట్ కూడా వేసుకోవాలి. ఈ కోకోనట్ కూడా ఆవిరికి ఉడికితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా 2 ప్లేట్లో గ్రేటెడ్ కోకోనట్ వేసుకుంటున్నాను. ఇదిగోండి, చాలా టేస్టీగా ప్రిపేర్ అయిపోతుందండి. ఇది మనం స్టీమ్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్టీమర్ తీసుకున్నానంటే మీరు కావాలంటే కడాయిలో కూడా స్టీమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది 8 to 10 minutes వరకు ఉడికించుకోవాలి. 10 minutes కూడా పట్టదండి, తొందరగానే అయిపోతుంది. ఎందుకంటే సన్నగా వేసాం కదా, ఊరికే ఉడికిపోతాయి. ఇదిగోండి, అయిపోయిందండి. ఇడ్లీ మౌల్డ్ కూడా తీస్తున్నాను నేను. ఇలా ఇడ్లీ షేప్లో వేసుకున్నాను కదా, ఇలా కూడా ప్రిపేర్ చేయొచ్చు. చాలా టేస్టీగా మన ఇడియప్పం రెడీ అయిపోయిందండి. ఇది వెజిటేబుల్ కుర్మా అన్న, చికెన్ కర్రీలోనన్నా, ప్రాన్స్ కర్రీలోనన్నా, మటన్ కర్రీలోనన్నా, దేనిలో అన్నా చాలా బాగుంటుందండి. మీరు ఏ కర్రీ కావాలంటే ఆ కర్రీలో తినొచ్చు. శనగల కర్రీలో కూడా బాగుంటుంది. నా పిల్లలు అయితే షుగర్, కొబ్బరి వేసుకుని తింటారు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఈ పిండి ఫ్రై చేసిన పిండేనండి. ముందు చూపించాను ఎలా ఫ్రై చేయాలని చెప్పి. మనం రైస్ నానబెట్టుకుని ఆరినాక మిక్సీలోకి వేసి ఆ ఆరిన పిండి ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుని మళ్ళీ జల్లించుకోవాలి. అలా ఫ్రై చేశానండి. మార్కెట్లో పుట్టు పిండి అని కూడా దొరుకుతుందండి, అది కూడా ట్రై చేయండి. ఇది కేరళ ఇంకా తమిళనాడు డిష్ అండి. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.